రమేష్, డాక్టరు దైవం ఒకటంటారు. దైవం లాంటి మీరు ఎందుకు హత్య చేయవలసి వచ్చింది? చెప్పండి, ఎందుకు హత్య చేయవలసి వచ్చింది? చెప్తాను జానకి, చెప్తాను. మా ఇల్లు పవిత్రమైన ఆలయం లాంటిది. మంచి మమత కొలువున్న కోవెల్ లాంటిది. ప్రసాదం తీసుకో. తీసుకుంటారమ్మా. ప్రసాదం తీసుకోకపోతే ఆ దేవుడు కోపం వచ్చినా రాపోయినా మా బంగారు చెల్లెమ్మకి వస్తుంది కోపం. తీసుకో. కళ్ళ కద్దుకొని తినాలి. అరే మర్చిపోయాను. మర్చిపోయాను. అదేమిటన్నయ్య కళ్ళ కద్దుకోమంటే? నా కళ్ళల్లో ఉండేది నువ్వే కదమ్మా. అవును, దేవుణ్ణి ఏమని కోరుకున్నావు? మంచి వదిన రావాలని కోరుకున్నాను. బంగారం లాంటి మాట చెప్పావు తల్లి. బాబు, మీ చెల్లమ్మ కోరినట్టు పెళ్లి చేసుకుని దీపం లాంటి పిల్లని తీసుకురా బాబు. దీపం లాంటి పిల్లంటి కాయ, ఇంట్లో ఎన్ని దీపాలు ఉంటే చిచ్చాయి వెలుగుతాయి. పెళ్లి విషయం చెప్తే చాలు అందరి మాటలో దింపేస్తావేం బాబు? లేకపోతే ఏంటాయా, రాజా లాంటి అబ్బాయిని తీసుకొచ్చి ముందు చెల్లెమ్మ పెళ్లి జరిపించిన తర్వాత నా పెళ్లి చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాను? అదేం కుదరదు. ముందు నీ పెళ్లి జరగాలి, ఆ తర్వాత నా పెళ్లి విషయం. అదేం కుదరదు, ముందు నీ పెళ్లి జరగాలి. ముందు నీ పెళ్లి జరగాలి. అదేం కుదరదు, ముందు నేను ఒప్పుకోను. బాగుంది మీ గొడవ. పెళ్లి అయితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్లి అవుతుందన్న సామెతలాగా. వయసు ముదిరితే ఇలా లొడ లొడ అని మాట్లాడతారు ఎందుకన్నయ్యా? వయసు ముదరకుండానే ఇలా డబ్బా అవుతారు ఎందుకు అక్కయ్య? చెల్లెమ్మ ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. రైలు బండి. పాసింజర్ ఎక్స్ప్రెస్? ఎక్స్ప్రెస్. మై గుడ్నెస్. టైం 10గా వస్తున్నా ఇంకా నిద్రపోలేదమ్మా? నిద్ర రావటం లేదన్నయ్య. కళ్ళు మూసి పడుకుంటే అదే వస్తున్నాం. పడుకు. రావటం లేదు. అన్నయ్య అన్నయ్య, నువ్వు మంచి పాట పాడు, అది వింటూ నిద్రపోతా. పాట? నేను పాడన్నయ్య ప్లీజ్. అది కాదమ్మా, నేను పాట పాడితే నీకు నిద్ర రాకపోగా చుట్టుపక్కల నిద్రపోయే వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు. అప్పుడు వాళ్ళకి మనకు యుద్ధం వస్తుంది. అయితే లక్ష్మమ్మ నేను పాడతానమ్మా. కరెక్టా, నువ్వే పాడాలి. మంగళహారతి దే ఆహా, శ్రీరామ. ఏమ్మా పాట ఆపకపోతే ఈ జన్మకి నాకు నిద్ర రాదు. అన్నయ్య అన్నయ్య, నన్ను నిద్ర పుచ్చుతానని నువ్వు నిద్రపోయావా? నేను పోయింది నిద్రలో కాదమ్మా, నీ బంగారు భవిష్యత్తులోకి. పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, నేను డాక్టర్ ఆనంద్ మాట్లాడుతున్నాను సార్. సారీ టు డిస్టర్బ్ యూ ఇన్ ద లేట్ నైట్. ఇట్స్ ఆల్ రైట్. వాట్స్ ద మ్యాటర్ ఆనంద్? ఇప్పుడే నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆలస్యం చేయకుండా వెంటనే బ్రెయిన్ ఆపరేషన్ ఒకటి చేయాలి. మీరు కాస్త నా పక్కనుంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది డాక్టర్. అరే,
ఆపరేషన్ ఎక్కడ? నీ నర్సింగ్ హోమ్లోనేగా? ఓకే, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయా ఏం లేదు, అర్జెంటుగా రమ్మని హాస్పిటల్ నుంచి టెలిఫోన్ వచ్చింది. నేను వెళ్తున్నాను. లక్ష్మి మెలకు వచ్చేటైతే చెప్పు. జాగ్రత్త, తలిపేసుకో. డాక్టర్ బాబు, మా వాడి పరిస్థితి. అతనికేం పర్వాలేదు. ఆపరేషన్ ఇస్ సక్సెస్. నాకు తెలుసు డాక్టర్ బాబు, మీరు ఆపరేషన్ చేశారంటే దేవుడు చల్లగా చూసినట్టే. ఇందులో నేను చేసింది ఏం లేదు. అంత డాక్టర్ ఆనంద్. నమస్కారం బాబు. అన్నయ్య, అన్నయ్య, హౌస్ పేషెంట్? అన్నయ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకో. రాత్రంతా ఇలా సోఫాలను నిద్రపోయావా? రాత్రి అంతా ఎక్కడ మా వచ్చిందే తెల్లవారుజామున అయితే. అంటే అసలు నిద్రపోలేదన్నమాట. సరే, కాఫీ తీసుకొని వెళ్ళి రెస్ట్ తీసుకోన్నయ్యా. డాక్టర్లకు రెస్ట్ అనేది జీవితంలో ఒకే ఒకసారి వస్తుంది. అది శాశ్వతమైనది. అన్నయ్య, అవే మాటలు. తమాషా కన్నానమ్మా. మనకేం తక్కువైందని నువ్వు ఇలా రాత్రి పగళ్ళు కష్టపడతావు? నీకోసమేనమ్మా. చూడు చెల్లెమ్మా, నీకు లక్షణమైన సంబంధం తీసుకురావాలంటే నేను లక్షలు గడించాలమ్మా. అంతేకాదు, రేపు నీకు బోల్డంతమంది పిల్లలు పుట్టి ఆ? లక్ష్మి, లంకంత మన ఇంట్లో నాకు నువ్వు, నీకు నేను తప్ప మరెవరు లేరు. కానీ రేపు నీ ఇంట్లో అలా జరగటానికి వీల్లేదు. గంపెడి పిల్లలతో సందడిగా కళకళలాడుతూ ఉండాలి. పైగా రేపు నీకు పుట్టబోయే బిడ్డలు సామాన్యులా? ఒకడేమో ఇంజనీర్ కావాలంటాడు, ఇంకోడేమో నాకంటే పెద్ద డాక్టర్ కావాలంటాడు. ఇక మేనకోళ్ళ పుడితే సరే సరే, ప్రతి పుట్టినరోజు పండక్కి ఈ మేనమామ దగ్గర నుంచి కనీసం ఒక డైమండ్ నెక్లెస్ అన్నా కావాలంటుంది. మరి వీటన్నిటికీ నేను రెడీ కావాలి కదమ్మా. అందుకే ఈ లక్ష్మి కోసం బయట నుంచి లక్ష్మిని తీసుకొస్తున్నాను. ఎప్పుడు నా గురించే గాని నీ గురించి ఆలోచించి వెంటనయ్యా. నాకేం తక్కువమ్మా. లక్ష్మి, నాకు ఒక కన్ను నువ్వు, ఇంకో కన్ను హాస్పిటల్. అన్నయ్య, గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. హౌ ఇస్ ద పేషెంట్? క్వైట్ ఆల్ రైట్ సార్. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తూ మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఓ వెల్కమ్. బై ద వై, రేపు మా చెల్లెలు లక్ష్మి పుట్టినరోజు. పార్టీకి తప్పకుండా రావాలి. షూర్, వస్తాను డాక్టర్. ప్లీజ్. అలాగే. రామాదరవహావం రామభద్రాదరవహావం రామచంద్రాదరవహావం శాశ్వతాదరవహావం రాజీవలోచన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏంటి విశేషం? గుడికి వచ్చావు? విశేషం ఏమీ లేదండి. తరచూ గుడికి రావటం నాకు అలవాటు. దట్స్ గుడ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ డాక్టర్. విశ్వామిత్రప్రియాదరవహావం కాంతాదరవహావం. అర్చన ఎవరి పేరు మీద చేయమంటారు? లక్ష్మి పేరు మీద. రమేష్ పేరు మీద. ఏ గొడవ లేకుండా స్వామి పేరు మీద జరిపించారు. అలాగేనండి. ఓ సో నైస్ ఆఫ్ యూ దట్ యు కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ దట్ యు కమ్. నమస్తే నమస్తే నమస్తే. హలో బ్యూటీ, హౌ ఆర్ యూ? అమ్మా, అమ్మాయికి ఎలా ఉంది? తలపోటు ఇంకా తగ్గలేదు డాక్టర్, అలాగే ఉంది. ఏం పర్వాలేదు, మైనర్ ఆపరేషన్. ఒకసారి హాస్పిటల్ తీసుకురండి. అలాగే సార్. బీ కంఫర్టబుల్. హలో ఆనంద్, వై సో లేట్? హాస్పిటల్ కాస్త ఆలస్యం. ఆల్ రైట్, వెల్కమ్. హాయ్ రమేష్. హాయ్ మోహన్, హౌ ఆర్ యూ? సిల్లీ క్వశ్చన్. ఈ మోహన జీవితం ఎప్పుడు మోహనంగా. 3 పువ్వులు 6 కాయలు. యునో. గుడ్. బై ది వే భాస్కర్, మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ రమేష్. పేషెంట్ కు ప్రాణం పోస్తాడు, స్నేహానికి ప్రాణం ఇస్తాడు. యునో. హీ డజంట్ నో. హౌ డు యు డు? ఫైన్ సార్. డాక్టర్ ఆనంద్, మిస్టర్ మోహన్ గొప్పింటి బిడ్డ, కొన్ని లక్షల ఆస్తికి ఒకే ఒక వారసుడు, అంతే. హౌ డు యు? Hi, Mr. Anand. Yes. Come on, Miss Mohan. Come. వాట్ రమేష్,
కూల్ డ్రింక్సా? బర్త్డే పార్టీ అంటే కనీసం బ్రాందీ విస్కీ ఉండాలి, అట్లీస్ట్ కోల్డ్ బీర్. నో? ఐ డోంట్ నో. సరే ఏమిటి ప్రోగ్రామ్స్? కబుర్లు, కూల్ డ్రింక్స్ ఏనా? కళ్ళు చెదిరిపోయే డాన్స్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా? అది ఉంటేనే పార్టీకి అందం. యునో మిస్టర్ మోహన్, నా టేస్ట్ వేరు. కాసేపట్లో మా చెల్లాయి తీయగా ఒక పాట పడుతుంది, అది వినటం. ఆ తర్వాత కమ్మగా భోజనం చేయటం. మాంసాహారమా? నో, గోంగూర. కమ్ ఆన్, కమ్.